మీరు లోపిస్తుంది మనలో. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. పక్కనే ఉన్నాడు మా ఊర్లో, ఇది ఒక విచిత్రం. అబ్బబ్బబ్బబ్బబ్బ పార్టీలు ये जाके जगन से मिल गए अब्बा खाई खाए भाई जगन के ने क्या जगन के ने कहीं खाए जी कहीं खाए जी जगन के ने मिला तो क्या तो बच्चे पैदा होते हैं क्या बच्चे पैदा होते हैं एड्स आता ఇలా ఆలోచన చేసుకోలేకపోతున్నారు. మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు మాట్లాడాలా. ఇందులో బీజేపీ నాయకులు కొంచెం రిజర్వ్డ్గా ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు ఈరోజు వాళ్ళ అధికార మతంతో విర్రవీగిపోయి నోటికి ఏమొస్తున్నాయి ఏంటనేది కూడా విచక్షణ కోల్పోయి ఈరోజు వాళ్ళకి అదే పనిగా అదే అధికారం దానికోసం ఇచ్చినట్టుగా వాళ్ళకున్న బాధ్యత అదే అన్నట్టుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈరోజు పోటీలు పడతా వ్యక్తిగత విమర్శలకి దారి తీస్తా ఉన్నారు. మరి మొన్న చూసుకుంటే అడ్డగాడిద అనే ఫేమస్ తో అనే పేరుతో ఫేమస్ అయినటువంటి సుభాష్ని జనసేన వీర మహిళ, అలాగే బోషిడీకే అనే పేరుతో ఫేమస్ అయినటువంటి టీడీపీ నాయకుడు పట్టాభి, నెక్స్ట్ మరి డాక్టర్ గా చెప్పుకోబడేటటువంటి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు యాక్టర్ గా వాళ్ళ తెర మీదకి వచ్చి అనుచితమైనటువంటి మాటలతోనే చంపేస్తానని చెప్పేసి సినిమా డైలాగులు వేస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు మరి ఈరోజు చూసుకుంటే గనక మరి కదరి ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు అతని పేరు వెంకటప్రసాద్, కందికుంట వెంకటప్రసాద్, నిన్న వాళ్ళ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక సభలో మాట్లాడతా మరి ఆ సభలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఘనతలేంటి, తెలుగు జాతిని ఉద్ధరించిన ఘనతలేంటి, మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఏం చేశారు, రాష్ట్రాలకు ఏం చేశారు అనే వాటి గురించి చర్చించుకోకుండా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శ చేస్తా. వ్యక్తిగతంగా విమర్శ చేయొచ్చు, రాజకీయ విమర్శ చేయొచ్చు, ఏ విధంగా చేయాలి, ఒక పద్ధతి పాడు ఒక విలువలనే ఏడుస్తాయి. అవేమీ లేకుండా వ్యక్తిగత దోషానికి దిగజారిపోయి అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, అభిమానుల్ని, కార్యకర్తల్ని, నాయకులు ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిపి ఈసారి అందరికి అనేలాగా మరి కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అనే వ్యక్తి ఒక అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం, అంటే కార్యకర్తలందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఏమొస్తుంది, ఎయిడ్స్ వస్తుంది అని చెప్పేసి చాలా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, చాలా అబ్యూజింగ్ వర్డ్స్ తో మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క సభ్యత ఏంటి, వాళ్ళ యొక్క సంస్కారం ఏంటి? ఈరోజు ప్రజలు ఖచ్చితంగా ఈ విషయం గురించి, అంటే ఈ విషయం కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, వ్యక్తిగత దూషణలు ఉన్నాయో వీటన్నిటి గురించి ఆలోచించాలి. ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క సంబంధించి వాళ్ళకి అభివృద్ధి కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళ మాటను కానీ నిలబెట్టుకోకుండా ఈరోజు ఏది పడితే అది మాట్లాడతా పొద్దున్న లెగుస్తే దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు వస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మరి వీళ్ళు కూటమి నాయకులు ఏం చేశారయ్యా అంటే ఏమీ లేదు. చేసింది ఏంటంటే క్రెడిట్ చోరీ చేయడం, లేదంటే వ్యక్తిగత విమర్శలకి దిగజారడం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి తల్లి చెల్లిని అడ్డం పెట్టుకొని మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం ఈరోజు సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. మరి వరుసగా మనం చూస్తూనే వచ్చాం కదా. ఈ రోజు మరి కదిరి ఎమ్మెల్యే మాట్లాడారు, రేపు ఇంకొకళ్ళు మాట్లాడతారు, మర్నాడు ఇంకొకళ్ళు మాట్లాడతారు. ఎక్కడా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు, ఇది సంస్కారం కాదు, ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి మేము ప్రోత్సహించమని చెప్తా ఉంటారు కదా. మరి వీళ్ళందరికీ ఏం మాట్లాడారు, ఏం సమాధానం చెప్పారు? వాళ్ళని ఖండించారా? ఇలా మాట్లాడకూడదని చెప్పేసి ఏమైనా ఖండించారా? లేదు. మరి ఖండిస్తే, నిజంగా ఖండించుంటే ఈరోజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈరోజు నేనా నువ్వా అన్నట్టు పోటీ పడతా రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలి మనం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే, లేదా ఆ పార్టీ నాయకుల్ని, శ్రేణుల్ని దూషిస్తే మనం రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు, సోషల్ మీడియాలో హీరోలం అయిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఈరోజు రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ ఏదన్నా మీకు ఉంటే దాన్ని ఏ విధంగా మాట్లాడాలని ఒక పద్ధతి పాడు ఉంటుంది. అట్లాంటిది ఏమీ లేకుండా కేవలం ఈరోజు ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే, చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎయిడ్స్ వస్తుందా, అదే ప్రశ్న మేము తిరిగి మాట్లాడితే మరి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే, మీరు టీడీపీ నాయకులందరూ, టీడీపీ శ్రేణులందరూ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఏమొస్తుంది? మీకు ఏమొస్తుంది? లేని దాని గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, పనికి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. పని చేయండిరా బాబు అని బాధ్యత ఇస్తే పనికి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సభల్లో మైకుల ముందుకు వచ్చి ఉన్న విషయాల గురించి మేము తిరిగి మాట్లాడితే
మీ నాయకులు మీరందరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే మీకేమొస్తుంది? చర్మ వ్యాధులు వస్తాయా, బొల్లు వస్తుందా, లేకపోతే ఇంకోటి వస్తుందా అని మేము కూడా అనొచ్చు. ఈరోజు మీరు అంత చండాలంగా, అంత నిస్సిగ్గుగా, అంటే అంత నిర్లజ్జగా మాట్లాడారు కదా ఎయిడ్స్ వస్తుంది అనేసి. ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడారు? మొన్నేమో పెమ్మసాని గారేమో మాటలతో చంపేస్తారా, ఈ రోజేమో మీరు ఎయిడ్స్ వస్తుందని మాట్లాడతారా? అసలు ఏం చూసుకొని ఇంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఎల్లకాలం ఇంకా మీరే రాజ్యాధికారంలో ఉంటారని మీరేమన్నా కళ్ళు కంటూ ఉన్నారా, పగటి కళ్ళు? లేదా మీరు అసెంబ్లీలో మాట్లాడుకున్నట్టుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే కొనసాగుతాము అన్నట్టుగా మీకేమన్నా ఈ చట్టం ఏమన్నా తీసుకొచ్చారా? 15 సంవత్సరాలు మీరే ఉంటారని ఏదన్నా చట్టం ఏమన్నా కల్పించారా? లేదంటే రాజ్యాంగం ఏమన్నా మీకే అప్పనంగా చెప్పేశారా రాష్ట్ర ప్రజలు రాజ్యాంగబద్ధంగా? ఈరోజు చట్టాలంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు. మీ అంతటా మీరు కల్పించుకున్నటువంటి సొంత రాజ్యాంగాలను అమలు పరుచుకుంటా, చట్టాలను మీ చేతిలోకి తీసుకుంటా, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా, అసలు ఎంత దారుణంగా, ఎంత దిగజారిపోయి ఈ రోజు మీరు ప్రవర్తిస్తున్నారనేది నిజంగా చెప్పాలంటేనే మాకే నిజంగా సిగ్గేస్తా ఉంది. మీలాంటి వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకొచ్చి లైవ్ డిబేట్లో వీటిల్లో మాట్లాడాలంటే మాకే సిగ్గేస్తా ఉంది. అంత అసహ్యంగా ఈ రోజు ఎంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు మీరు మాట్లాడే ముందు అసలు ఏం మాట్లాడుతున్నాం ఏంటి, కనీసం మతి స్థిమితం లేని వాళ్ళు కూడా మాట్లాడరు. బహుశా మీకు మతి భ్రమించి ఏదన్నా భయంతో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మా పరిస్థితి ఏంటని ఇప్పటి నుంచే భయపడిపోయి ఏమన్నా మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారా, లేకపోతే ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఈరోజు మీ నాయకుడు చూస్తూ ఉన్నారు, కనీసం ఖండించకుండా ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, మన ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఒక ప్రతిపక్ష నాయకుడిని మనం అలా మాట్లాడకూడదు, అతనికి 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఒక ముఖ్యమంత్రిగా ఈ స్టేట్ కి చేసినటువంటి వ్యక్తి, అలాగే తండ్రి ముఖ్యమంత్రి, అంత రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తుల గురించి మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదని చెప్పేసి కనీసం గడ్డి కూడా పెట్టట్లేదా మీ నాయకుడు? మీకు కడుపుకు అన్నం తింటున్నారా, లేదంటే అశుద్ధం తిని మాట్లాడుతూ ఉన్నారా? ఏం అర్థం కావట్లే ఈరోజు. కానీ ఈరోజు ఏదో మీరు ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు ప్రజలు అన్ని చూస్తున్నారు, వింటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు అంటే ఇంక మళ్ళీ మీ రాజకీయ ప్రస్థానం లేకుండా మీలాంటి వాళ్ళందరికీ కూడా దీన్ని ప్రోత్సహించే పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకి రాజకీయ సమాధి కట్టేలాగా మీకు మీరే మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారనేది ఒకసారి ఇలా ఎవరైతే రెచ్చిపోయి విచ్చలవిడితనంగా దేనికి భయపడకుండా ఈ ప్రజాక్షేత్రంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఈరోజు కనీసం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సరే మాట్లాడేది విమర్శ ఏ విధంగా చేయాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి వ్యక్తిని, ఇంతమంది అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని, 1,30,00,000 వరకు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతూ ఈరోజు ఎంటైర్ పార్టీ మొత్తాన్ని అన్నట్టు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని అందరినీ కలిపి మాట్లాడిన మాట అది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన కలవడానికి వెళ్తే ఏమొస్తుందంటే ఎయిడ్స్ వస్తుందని మాట్లాడతారా? బుద్ధుందా అసలు మీకు? బుద్ధుందా? సిగ్గు సర్వే ఏమైనా ఉందా మీకు? అసలు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ స్థాయి ఏంటి, మీరేంటి? అంటే మీకు గుర్తింపు లేదు పార్టీలో, మా నాయకుడి ప్రశంసలు లేవు, ఏదో విధంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి అని చెప్పేసి మీరు రెచ్చిపోతా ఉన్నారేమో. కానీ అది ఎంత డేంజర్ అనేది మీకు ఇప్పుడు తెలియదు, రానున్న రోజుల్లో బాగా తెలుస్తుంది. మీకు తెలిసేలా చేస్తారు ప్రజలు కూడా.